అది సెప్టెంబర్ 11, 2011 సుమారు 90 మంది ప్యాసింజర్స్తో ఉన్న 2 ప్లేన్స్ అమెరికాలోని ట్విన్ టవర్స్ని క్రాష్ చేశాయి. ఫస్ట్ ప్లేన్ ఒక టవర్ని క్రాష్ చేసింది. ఈ సంఘటన జరగగానే ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న జనాలు, దాన్ని లైవ్లో చూస్తున్న వాళ్ళు, బిల్డింగ్లో ఉన్న జనాలు అసలు ఏదో నమ్మకూడని సంఘటన జరిగింది అని ప్యానిక్లోకి వెళ్ళిపోయారు. సంఘటన జరిగిన క్షణాల్లోనే మీడియా అంతా అక్కడికి చేరుకుని ఇన్సిడెంట్ని కవర్ చేయడం స్టార్ట్ చేసింది. ఒక అమెరికా మీడియానే కాదు, ప్రపంచంలో ఉన్న మీడియా అంతా అసలు ప్రపంచంలోనే అలాంటి యాక్సిడెంట్ జరగలేదు అన్నట్టుగా అమెరికాలో ట్విన్ టవర్స్ వద్ద అసలు ఏం జరుగుతుందని కవర్ చేయడం స్టార్ట్ చేశాయి. యాక్సిడెంట్ అని ఎందుకు అన్నానంటే అప్పటికి ఆ యాక్సిడెంట్ అందరూ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన సంఘటననే అనుకుంటున్నారు. టెక్నికల్గా ఏదైనా ఇష్యూ అయిందేమో, లేక పైలట్ తప్పు వల్ల ప్లేన్ బిల్డింగ్లోకి దూసుకెళ్ళిందేమో అనుకున్నారు. ఇది ఒక అమెరికాకే కాదు, ప్రపంచాన్ని డిస్టర్బ్ చేసిన సంఘటన. వరల్డ్లోని టీవీ ఛానల్స్ అన్నీ లైవ్ చూపిస్తున్నాయి. లైవ్లో చూస్తుండగానే ఇంకో ప్లేన్ రెండో టవర్ని క్రాష్ చేసింది. ఈ 9/11 అటాక్ అనేది చరిత్రలో జరిగిన ఒక పెద్ద టెర్రరిస్ట్ అటాక్గా మిగిలిపోయింది. ఈ ఘటన మొత్తం ప్రపంచాన్నే మార్చేసింది. బట్ ఇదంతా కాయిన్కి ఒక సైడ్ మాత్రమే. కాయిన్కి ఇంకో సైడ్ ఏంటంటే ఇదంతా తర్వాత టెర్రరిస్ట్ అటాక్ అని అందరూ నమ్మినా కూడా కాదు, ఇదంతా ఒక ప్లాన్తో యుఎస్ గవర్నమెంట్ కావాలని చేసింది అని నమ్మడానికి కొన్ని కాన్స్పిరసీ థియరీస్కి తెరలేపింది. ఇదంతా 2011లో జరిగినప్పటికీ అమెరికాలో ఇప్పటికీ 1/3 ప్రజలు 9/11 అటాక్ అనేది టెర్రరిస్ట్ అటాక్ కాదు, ఇదంతా గవర్నమెంట్ ప్లాన్లో ఒక భాగమే అని నమ్ముతున్నారు. సో ఇలా ఈ కాన్స్పిరసీ థియరీల వెనుక ఉన్న నిజమెంత, అసలు ఈ కాన్స్పిరసీ థియరీలు తెరలేవడానికి అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒసామా బిన్ లాడెన్, ద లీడర్ ఆఫ్ టెర్రరిస్ట్ గ్రూప్ అల్ ఖైదా, అమెరికాని అటాక్ చేయడానికి ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఎలా ఉండాలి అనుకున్నాడంటే అది అమెరికాకి ఒక కోలుకొని దెబ్బలాగా అవ్వాలి అనుకున్నాడు. అనుకోవడమే కాదు, 2 కమర్షియల్ ప్లేన్స్తో ట్విన్ టవర్స్ని క్రాష్ చేసి నిరూపించుకున్నాడు. ట్విన్ టవర్స్ని క్రాష్ చేసిన ఈ 2 ప్లేన్స్ మాత్రమే కాదు, ఇంకో 2 ప్లేన్స్ని కూడా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ ఉండే పెంటగాన్ మీదకి, ఇంకో ప్లేన్ అమెరికా వైట్ హౌస్ మీదకి క్రాష్ చేయడానికి ప్లాన్ చేశాడు. పెంటగాన్ మీదకి వెళ్ళాల్సిన ప్లేన్ పెంటగాన్లోనే క్రాష్ అయింది, కానీ వైట్ హౌస్ మీదకి వెళ్ళాల్సిన ప్లేన్ ముందే క్రాష్ అయిపోయింది. ఫస్ట్ 2 ప్లేన్స్ ట్విన్ టవర్స్ని క్రాష్ చేయగానే అక్కడ జరిగిన కొన్ని విషయాలు దీని వెనక ఒక కాన్స్పిరసీ ఉంది అని నమ్మేలాగా చేస్తున్నాయి. అక్కడ 2 బిల్డింగ్స్ క్రాష్ అవ్వగానే 2 బిల్డింగ్స్లో మంటలు రావడం స్టార్ట్ అయ్యి చూస్తుండగానే ఫస్ట్ అటాక్ చేసిన బిల్డింగ్ కూలిపోయింది. కొంతసేపటికే రెండో బిల్డింగ్ కూడా కూలిపోయింది. ఇందులో కాన్స్పిరసీ ఏముంది అనుకుంటున్నారా? ఒకసారి ఈ క్లిప్ చూడండి. ఫస్ట్ బిల్డింగ్ క్రాష్ అయిన టైంలో ఆ బిల్డింగ్లో ఉన్న లాబీ నుండి ఎస్కేప్ అయిన పర్సన్స్ని ఒక రిపోర్టర్కి ఇచ్చిన సమాధానం ఏంటంటే, with me were in the World Trade Center in the first building and escaped through the lobby where they report they believe there was a bomb in the lobby. And as we were coming out, we passed the lobby. There was no lobby. So I believe the bomb hit the lobby first. వాళ్ళ లాబీలో నుండి ఎస్కేప్ అయ్యి బయటకి వచ్చే ముందు, అంటే ప్లేన్ బిల్డింగ్ క్రాష్ అవ్వకముందే లాబీలో బాంబ్ సౌండ్స్ వినిపించాయని చెప్పారు. అంటే బాంబ్ సౌండ్స్ వచ్చిన తర్వాత ప్లేన్ బిల్డింగ్ని క్రాష్ చేసింది. ఇదే విషయాన్ని ఒక మీడియా ఛానల్ కూడా చెప్పారు. From the very beginning, because when I was telling my story, they told me, "Oh, cut this out, cut this out." It was the first hijacked plane that hit the It was the first hijacked plane. No, hello, that was an explosion before. నిజానికైతే అక్కడ ఎస్కేప్ అయిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ బాంబ్ ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ప్లేన్ బిల్డింగ్ని క్రాష్ చేసింది, ఆ తర్వాత బిల్డింగ్ కొలాప్స్ అయ్యింది అని. బట్ ఈ బాంబ్స్ ఎక్కడి నుండి వచ్చాయి? ఉన్నా కూడా బిల్డింగ్ బేస్లో బ్లాస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇదే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పాడు. I happen to think that they had not only a plane, but they had bombs that exploded almost simultaneously. ఒక రకంగా చెప్పాలంటే 2 బిల్డింగ్స్ క్రాష్ అయ్యాక చాలా సేపటి వరకు అలాగే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అవి కూలిపోయిన విధానాన్ని బట్టి ఇది ప్లేన్ క్రాష్ చేస్తే కూలిపోతున్న బిల్డింగ్స్ లాగా లేవు, కావాలని డిమాలిష్ చేస్తున్న బిల్డింగ్స్ లాగా కనిపించాయి. డిమాలిష్ ఏంటంటే ఏవైనా ఓల్డ్ బిల్డింగ్స్ని ఒక ప్లేస్లో నుండి మొత్తానికే కూల్ చేయాలి అంటే ఈ డిమాలిషన్ అనే టెక్నిక్ని వాడతారు. ఆ బిల్డింగ్ ఏ ఫ్రేమ్ యొక్క మెయిన్ జాయింట్స్ మీద స్టాండ్ అయి ఉంటుందో ఆ జాయింట్స్లో ఎక్స్ప్లోడ్స్, అంటే పేలుడు పదార్థాలు పెట్టి పేలుస్తారు.
దీనివల్ల బిల్డింగ్ మెయిన్ జాయింట్స్ వీక్ అయిపోయి ఆ బిల్డింగ్ అంతా స్ట్రైట్గా కొలాప్స్ అయిపోతుంది. సేమ్ ఇలాగే ట్విన్ టవర్స్ 2 కొలాప్స్ అయిపోయాయి. ఇక్కడే 9/11 అటాక్ అనేది యుఎస్ గవర్నమెంట్ ప్లాన్ చేసి మరీ చేసింది అనే కాన్స్పిరసీ స్టార్ట్ అయ్యింది. ఎందుకు అంటే టెర్రరిస్ట్ అంత ప్రాపర్గా బిల్డింగ్స్ ఒక పద్ధతిగా టాప్ టు బాటమ్ కూలిపోవాలని అంత పేషెన్స్తో ఎన్ని డేస్ అని బిల్డింగ్స్ చుట్టూ బాంబ్స్ పెట్టుకుంటూ కూర్చుంటారు. అది కూడా 2 బిల్డింగ్స్ని ప్లేన్స్ క్రాష్ చేసిన తర్వాత. బట్ యుఎస్ గవర్నమెంట్ ఇలా కావాలని ఎందుకు చేస్తుంది? ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్కి ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాక్తో వార్ చేయాలని ఉంది. దానికి వాళ్ళకి ఒక రీజన్ కావాలి. ఇప్పుడు ఏదైతే వరల్డ్లోనే పెద్ద టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పుకుంటున్నామో అంతకంటే ఇంకా పెద్ద రీజన్ ఏముంటుంది? అండ్ ఆ బిల్డింగ్స్ కూలిపోవడానికి ఇంకొక రీజన్ కూడా చెప్తారు. అదేంటంటే ఆ క్రాష్ అయిన ప్లేన్స్లో ఉన్న జెట్ ఫ్యూయల్ మనడం వల్ల ఎక్కువ హీట్ జనరేట్ అయ్యి బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా హీట్ అయ్యి వీక్ అయిపోయింది అని. దీనివల్ల కంప్లీట్ బిల్డింగ్ కొలాప్స్ అయ్యింది అని చెప్పారు. బట్ ఆ బిల్డింగ్స్ కొలాప్స్ అయిన తీరుకి ఈ రీజన్కి ఎక్కడైనా మ్యాచ్ అయిందా? కొన్ని లైవ్ ఫుటేజ్లో కూడా ఈ బిల్డింగ్స్లో బాంబ్ ఎక్స్ప్లోజన్ అయ్యింది అని నమ్మేలా ఉండి ఈ కాన్స్పిరసీని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాయి. ఇదంతా విని యుఎస్ గవర్నమెంట్ కావాలని వార్ కోసం ఇంత పెద్ద ప్లాన్ ఎందుకు చేస్తుంది? అసలు చెయ్యాలని ఎలా థింక్ చేస్తుంది అనుకుంటున్నారా? ఈ కాన్స్పిరసీని స్ట్రాంగ్ చేసే ఇంకో రీజన్ చెప్తా చూడండి. లారీ సిల్వర్స్టైన్ అనే బిజినెస్ మ్యాన్ క్రాష్ అయిన ట్విన్ టవర్స్ని 99 ఇయర్స్కి లీజ్కి తీసుకున్నాడు. ఈ 9/11 అటాక్ జరిగే 2 months ముందు ఆ టవర్స్కి టెర్రరిజం ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. 2 months తర్వాత 9/11 అటాక్ అయింది. తర్వాత లారీ సిల్వర్స్టన్ 450 కోట్ల మొత్తాన్ని క్లెయిమ్ చేసుకున్నాడు, డబుల్ ది అమౌంట్. ఇవన్నీ చూస్తే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా చేశారు అని అనుకోకుండా ఉండలేరు. ఇదంతా చూసి నిజంగా ఇదంతా యుఎస్ గవర్నమెంట్ కావాలని చేసిందా లేదా అని పక్కన పెడితే ఈ 9/11 అటాక్ గురించి ఇంకో కాన్స్పిరసీ థియరీ ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ 9/11 అటాక్ తర్వాత యుఎస్ గవర్నమెంట్ ఈ అటాక్ని రీజన్గా చూపించి పేట్రియాట్ యాక్ట్ని తీసుకొచ్చింది. అమెరికా మొత్తం కొన్ని లక్షల కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు. అంటే యుఎస్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ప్రజల మీద ఎలాంటి రీజన్ లేకుండా స్పై చేయొచ్చు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ని సీక్రెట్గా యాక్సెస్ చేయొచ్చు. ఈ యాక్ట్ చేయకముందు కూడా యుఎస్ గవర్నమెంట్ ఇలాంటివి చేస్తే ఆ పర్సన్ కంప్లైంట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఈ పేట్రియాటిక్ యాక్ట్ వచ్చాక అలాంటి ఛాన్స్ లేకుండా పోయింది. సో గవర్నమెంట్ని క్వశ్చన్ చేయకుండా ఏదైనా చేసే పవర్ని అమెరికా ఇలా సంపాదించింది. ఇంకో కాన్స్పిరసీ థియరీ ప్రకారం ఈ 9/11 అటాక్ అనేది నిజంగా యుఎస్ గవర్నమెంట్ ప్రీ ప్లాన్డ్గా చేయించిన ఒక అటాక్ అని, అయితే దీనికి గత 20 నుంచి 30 సంవత్సరాల నుండి ప్లాన్ స్టార్ట్ అయ్యింది అని కొంతమంది నమ్ముతారు. ఈ వీడియోలో ముందుకు వెళ్ళే ముందు ఒక టాపిక్ చెప్తా చూడండి. ప్రిడిక్టివ్ ప్రోగ్రామింగ్ అంటే గవర్నమెంట్ లేదా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారెవరైనా ఫ్యూచర్లో జరిగే లేదా జరుగుతాయి అనే ఇన్సిడెంట్స్ని ఫిక్షనల్ మూవీస్ రూపంలో, బుక్స్ రూపంలో ముందే ప్లాన్ చేసి జనాలని నమ్మేలా చేయడం. ఈ 9/11 అటాక్ జరగక కొన్ని సంవత్సరాల ముందు నుండే మూవీస్లో, మూవీ పోస్టర్స్లో, కార్టూన్స్లో, మీడియాస్లో ఈ 2 planes ట్విన్ టవర్స్ని క్రాష్ చేస్తాయి అని ముందే జనాల మైండ్లో ఇంజెక్ట్ అయ్యేలా చేశారు. అందుకే ఒక పర్టికులర్ టైంలో ఈ అటాక్ ఇన్సిడెంట్ అయ్యాక ఏదో కొత్త విషయం జరిగింది అనుకోకుండా ఆల్రెడీ చూసిన ఇన్సిడెంట్ లాగానే యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకవేళ ఈ ప్రిడిక్టివ్ ప్రోగ్రామింగ్ అనేది నిజమే అయితే ట్విన్ టవర్స్ అటాక్ అనేది ఈ ప్రిడిక్టివ్ ప్రోగ్రాంలో ఒక పార్ట్ అయితే ఇంకా మనకి తెలియకుండా ఎన్ని ఫ్యూచర్ ప్లాన్డ్ ప్రోగ్రామ్స్ ప్రజెంట్ మనం మీడియా త్రూ చూస్తున్నాము అండ్ ఎన్ని విషయాలు మనం పాస్ట్లో నోటీస్ చేయకుండా ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ అవుతున్నామో అలా ఆలోచన భయంకరంగా ఉంది కదా. సో ఇది ఫ్రెండ్స్ ద కాన్స్పిరసీ థియరీస్ బిహైండ్ 9/11 అటాక్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like my video and please share your feedback in the comment section. Thank you for watching.